హలో ఫుడీస్. ఈరోజైతే మన తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా చేద్దామో చూద్దామా. మనం బగారా చేసేటప్పుడు పక్కా కొలతలతో చేస్తే టేస్టీగా వస్తుంది. అలాగే రైస్ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నేను చూపిస్తున్న వీడియో విధంగా చేస్తూ అలాగే మర్చిపోయా, కొత్తిమీర పుదీనా అనేది స్టార్టింగ్లో కాకుండా మధ్యలో వాటర్ బాయిల్డ్ అయ్యేటప్పుడు వేయాలి. ఏంటంటే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఫస్టే వేసుకున్నామనుకో అంత మాడిపోయి ఫ్లేవర్ తెలియదు. అదే మధ్యలో బాయిల్డ్ అయ్యే ముందు వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేస్తే ఏ రైస్ అయినా కానీ బగారాకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే వాటర్ అనేది బాయిల్డ్ బాగా అవ్వాలి. బాగా అయితేనే ఆ మసాలా దినుసులు అనేది ఆ వాటర్కి పట్టేసి మనం రైస్ వేసిన తర్వాత ఆ రైస్కి అంతా పడుతుంది. ఇంకొకటి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అలాగే చివరిలో కొత్తిమీర పుదీనా లాస్ట్కి కొంచెం ఆయిల్ లేదా నెయ్యి అయినా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే అంతే. సూపర్ టేస్టీ బగారా రైస్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.